ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. త్వరగా రా, నీకు విషయం చెప్పాలి. ఏంటి సార్ చెప్పండి. ఈరోజు నేను జీవకిరీటం ఇవ్వాలనుకుంటున్నాను. అందరినీ పిలువు, ఎవరికి ఇవ్వాలని నేను పరీక్షిస్తాను. అది చూస్ చేస్తాను ఎవరికి జీవకిరీటం ఇవ్వాలి. అవునా ఏసయ్య, మీరేంటి మాట్లాడేది? జీవకిరీటం ఇస్తున్నారు అందరికీ? సరే ఏసయ్య, నేను ఇప్పుడే వచ్చి అందరినీ పిలిచి జీవకిరీటం కోసం చెప్తాను. ఓకేనా ఏసయ్య? హలో, ఎవరు మాట్లాడేది? సీఎం పిఏ గారేనా మాట్లాడేది? ఏసయ్య వచ్చి మాకు ఇప్పుడు జీవకిరీటం ఇస్తున్నారండి. మీ పనులన్నీ ముగించుకొని మా దగ్గరికి రండి. హలో, చెప్పలపయ్య మాట్లాడేది. మీ పనులన్నీ ముగించుకొని ఖచ్చితంగా మా జీవకిరీటం దగ్గరికి రావాలి. ఏసయ్య మా దగ్గరికి వచ్చి జీవకిరీటం ఇస్తున్నాడు. మీరు ఖచ్చితంగా రావాలి. హలో మేడం, మీరు కూడా ఖచ్చితంగా రావాలి. మీ బిజినెస్ అంతా ముగించుకొని ఖచ్చితంగా మీరు రావాలి. ఎందుకంటే జీసస్ మాకు వచ్చి జీవకిరీటం ఇస్తున్నాడు. మీరు ఖచ్చితంగా రావాలి. ఎవరబ్బా అయినా ఎట్లా కనిపిస్తున్నాడు? చేయగలరు. నమస్తే అందరికి, నేను కెవిను. నేను జీవకిరీటం గురించి విని ఇక్కడికి జీవకిరీటం తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. అటేలో ఇంత గలీజ్ వస్తుందో అక్కడికి వెళ్ళిపో. ఏందయ్యో, చేపలు తినేటప్పుడు వాసన రాదు కానీ ఇక్కడికి వస్తే వాసన వస్తుంది. సర్లే కానీ అక్కడికి వెళ్ళి కూర్చో. చేపలు వాసన పోతుంది. ఇంకెవరు వస్తున్నట్టున్నారే? సీఎం పిఏ సీఎం హనీ గారికి జై, సీఎం హనీ గారికి జై. ఏంటయ్యా లెక్క లేదు? ఎప్పుడు వస్తున్నారు? మాకు జీవకిరీటం ఏదో ఇస్తే మేము వెళ్ళిపోతాం. మా సీఎం గారికి చాలా పనులు ఉంటాయి కదా. మేడం, ఇంకా ఏసే ఇంకా రాలేదు. ఏసే వచ్చేంత వరకు నేను అక్కడ వెయిట్ చేయాలి మీకోసం. అయినా మా సీఎం గారికి ఏదైనా టీ అయినా కాఫీ అయినా ఇచ్చేది ఉందా లేదా? ఇస్తాను. ఓకే. బ్లెస్సీ సీఎం గారికి పిఏ గారికి కాఫీ తీయాలంట. వెళ్ళి ఫాస్ట్గా. ఓకే సార్, చెప్పండి సార్. టీ కాఫీలా సార్? అందరికి ఇస్తాం సార్. ఇంకెవరు వస్తున్నట్టున్నారు? ఈమె సూట్ వేసుకొని వస్తుంది. ఎవరిమే? ఓకే సార్, మీద మేము వినాలి. లేవి, నీకు తెలుసు కదా, నాకు చాలా పనులు ఉన్నాయి. సో నాకు త్వరగా క్లీన్గా చేయండి, నేను తీసుకొని వెళ్ళిపోతా. సరేనా మేడం, మీరు ఇప్పుడే వచ్చారు, ఇంకా ఏసఐ కూడా రాలేదు. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. నాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. మీ పనులన్నీ కొంచెం పక్కన పెట్టి అక్కడ కూర్చోండి. అబ్బా, ఏది, అందరూ వచ్చారా? సరే, ఒక్కొక్కరు నా దగ్గర తీసుకురా, నేను అది పరీక్షిస్తాను. ఓకే, ఒక్కొక్కరిని మీ దగ్గర ఇస్తాను. చెప్పలబ్బాయి, నువ్వు ఫస్ట్ వచ్చి జీవకిరీటం వేసేయండి. ఓకేనా? ఆగండి, మేము చాలా సేపటి నుంచి వచ్చాము. మా సీఎం గారికి చాలా ఎన్నో పనులు ఉన్నాయి. ఫస్ట్ సో తనని వెళ్ళబట్టి, తర్వాత కలిసి మీరు వెళ్ళండి. ఓకే మేడం, మీరు వెళ్ళండి. చెప్పలబ్బాయి తర్వాత ఇంట్లో మీరు వెళ్ళిపోయినాక వెళ్ళండి. నమస్కారం అండి. బాగున్నారా? మాకు ఏదో జీవకిరీటం ఏదో ఇస్తే తీసుకుని మేము వెళ్తాం. మాకు చాలా పనులు ఉన్నాయి. అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది మాకు. మీకు జీవకిరీటంకి అర్హత లేదు, ఎందుకంటే మీరు మీ పనులు నా పట్ల శ్రద్ధ కాబట్టి మీకు ఇవ్వలేదు జీవకిరీటం. మీరు వెళ్ళిపోవచ్చు. సీఎం గారు,
నీకు జీవ కిరీటం ఇచ్చిండా యేసయ్య? లేదంటయ్యా, మాకు జీవ కిరీటానికి మేము అర్హులం కాదంట. అయ్యో సరేలే. చేపల బైపు నువ్వు వెళ్ళి జీవ కిరీటం అడుగు, ఓకేనా? నమస్తే ప్రభువా, నాకు అదేదో జీవ కిరీటం ఇస్తే నేను నా పని మీద పోతా దేవుడా. నా చేపల వ్యాపారం చాలా ఆగిపోయింది దేవుడా, ప్లీజ్ అది ఇస్తారా? నీకు కూడా జీవ కిరీటం ఇస్తాక అర్హత లేదు. ఎందుకు? ఎందుకంటే నీ చేపల వంటి బిజినెస్ నాకంటే ఇంపార్టెంట్ కాబట్టి నీకు జీవ కిరీటంకి అర్హత లేదు. మీరు వెళ్ళొచ్చు. అవునా యేసయ్య? సరే అయితే చేపల బై నీకు జీవ కిరీటం యేసయ్య ఇచ్చాడా? ఏది? నాకు అర్హత లేదని నాకు ఇయ్యలేదు. సరే బాయ్, పోతున్నా. చెప్పండి. మేడం ఇప్పుడు మీరు వెళ్ళి జీవ కిరీటం అడగవచ్చు. చాలా టైం వేసిపోతుంది, నాకు చాలా వర్క్ ఉంది, నాకు తొందరగా ఇచ్చేయండి జీవికిస్తాము. నీకు జీవ కిరీటంకి అర్హత లేదు. ఎందుకు ఇస్తే అబ్బాయి నాకు అర్హత లేదు. ఎందుకంటే నీ పనులు నాకంటే ఇంపార్టెంట్ కాబట్టి నీకు కూడా అర్హత లేదు. Oh shit, I felt sad. Okay, bye. మేడం మీకు కూడా జీవ కిరీటం ఇవ్వలేదు యేసయ్య? నువ్వు నాకు జీవ కిరీటం రాలేదు. బాయ్. లేవి అందరూ వచ్చారా? అందరూ వచ్చేసారా? అందరూ అయిపోయారా? అందరు అయిపోయారు యేసయ్య, ఎవ్వరికి జీవ కిరీటం రా. మరి లేవి బ్లెస్సింగ్ గురించి మర్చిపోయారు. బ్లెస్సింగ్ పిలుస్తాను. బ్లెస్సీ యేసయ్య నీకు జీవ కిరీటం ఇస్తాడంట, తొందరగా రా. Praise the Lord, యేసయ్యా. ప్రైజ్ లార్డ్ బ్లెస్సీ, ఇదిగో నీకే జీవ కిరీటం. ఏంటేసి ఆ జీవ కిరీటం బ్లెస్సీకి ఇస్తున్నారు ఎందుకు? ఎందుకంటే బ్లెస్సీ అందరికంటే పేషెంట్. సీఎం గారు, సీఎం పిఏ గారు, చేపల వాళ్ళు అందరూ నాకు టైం వేస్ట్ అయిపోతుంది, నేను వెళ్ళిపోతానని త్వరగా జీవ కిరీటం తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు. మరి బ్లెస్సీ అయితే శ్రద్ధగా పనిచేసి పేషెంట్గా వెయిట్ చేసి ఇదిగో బ్లెస్సీ నీకే జీవ కిరీటం. చూసారు కదా మేము వేసిన స్కిట్. ఏసే మన మాదిరి, ఏసే కోసం మనం వెయిట్ చేయాలి. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది.